ప్రస్తుతం మనతో పాటు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ మెంబర్. శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు స్థానికత విషయంలో చూసుకున్నట్టయితే నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరైనా డిగ్రీ చేసినా కూడా తెలంగాణ స్థానికుడే అన్నట్టు ఒక తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ మనం తెచ్చుకుందే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. అట్లాంటిది స్థానికత కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది తెలంగాణ యువత యొక్క ప్రయోజనాలకు, తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విఘాతంతో కూడినటువంటి యొక్క అబ్జర్వేషన్స్ వచ్చినాయి హైకోర్టు నుంచి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదే సమయంలో గౌరవనీయ హైకోర్టు యొక్క తీర్పును ఎక్కడ తప్పు పట్టకుండానే మేము డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే కోర్టు వారికి, గౌరవనీయులైన కోర్టు వారికి స్థానికత విషయంలో సరైన వాదన వినిపించడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఇది గతంలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు భిన్నంగా ఉంది అనేటువంటి విషయం కనబడతా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమం ఇంత సుదీర్ఘకాలం జరిగి ఇన్ని బలిదానాలు అయ్యి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మీరన్న నియామకాల కోసము కేసీఆర్ గారి ప్రభుత్వము 95% ఖాళీలు అయితే భర్తీ చేస్తామో అవకాశాలు అవి స్థానికులకే రావాలి, 5% ఓపెన్ కోటాలు ఉంటాయని నిర్ణయించారు. ఇవాళ మళ్ళీ ఈ రకమైనటువంటి తీర్పు రావడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. దానివల్ల తెలంగాణ స్థానిక అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కోల్పోతారు. 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకొని ఉండాలనే నిబంధన గతంలో ఉంది. సరే, వాళ్ళ కోర్టు వారి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కానీ తెలంగాణ యువత వారి యొక్క అవకాశాల యొక్క విషయంలో ఈ యొక్క నిర్ణయము మన యువత యొక్క ప్రయోజనాలకు అనుకూలంగా లేదు, తూట్లు పొడిచేలాగా ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇది కోర్టు తప్పు కాదు, ఇది ప్రభుత్వం సరైన పద్ధతిలో మన వాదనను కోర్టు ముందు ఉంచడంలో విఫలమైందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను, అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఈ విషయంలో అవసరమైతే అపీల్కి వెళ్ళి దీని యొక్క నేపథ్యము, దీని యొక్క పూర్వాపరాలు, దీని యొక్క అసలు విషయం ఏదైతే ఉందో స్థానికత విషయంలో కోర్టులను ఒప్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. తెలంగాణ యొక్క అభ్యర్థుల యొక్క ప్రయోజనాలకు విఘాతం కలగకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదో సంవత్సరానికి ఇస్తా అన్నాడు, నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులు రోడ్లకి ధర్నాలు చేస్తా ఉన్నారు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం, మీరు నిరుద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కినారు, వాటిని మీరు మరి తూచా తప్పకుండా అమలు చేయట్లేదు. దానితోడు ఇవాళ యొక్క ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఈ యొక్క రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి జనం వస్తారు. అప్పుడు ఇక మనం ఇబ్బంది పడతాం కదా. మన స్థానికత అంశం అనేది మన వాళ్ళకే న్యాయం జరగాలనే అంశం ఎక్కడుంది దీంట్లో? కాబట్టి గౌరవనీయులైనటువంటి కోర్టు వారు మరి ఈ విషయాన్ని ఎట్లా ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది, ఎట్లా పునఃసమీక్ష జరిగే విధంగా తెలంగాణ యువతకు న్యాయం జరిగే విధంగా మరి చేస్తారనేది ఖచ్చితంగా చూడాలి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇటువంటి విషయాల్లో ఒక క్యాజువల్ అప్రోచ్ అనేది, నిర్లక్ష్య ధోరణి సరికాదు. ఇప్పటికే నీళ్ల విషయంలో రాష్ట్రం ఇంకా మోసపోతూ ఉంది. ఇప్పటికే నిధుల విషయంలో కూడా కేంద్రం అనుకున్నంత మేరకు సహకరించట్లేదని మీరే చెప్తా ఉన్నారు. ఇటు నియామకాల విషయంలో కూడా మనం దెబ్బతింటే మరి మన రాష్ట్రం మనం తెచ్చుకొని మన పరిపాలన మనకుండి ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? ఇది ఆవేందో చెప్తా ఉన్నాం, సరైన పద్ధతి కాదు. మన అవకాశాలు మనకు దక్కాలనుకునేటువంటి ఒక వాదనను తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఈ అంశాన్ని అప్పీల్ చేసుకొని సరైన నిర్ణయం వచ్చే విధంగా మరి కృషి చేస్తుందని భావిస్తా ఉన్నాం. సార్, ఇంకోటి అంటే మీరు గతంలో ఎడ్యుకేషన్ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల ఖాతాలోకి వేస్తాం, కాలేజీలకు సంబంధం లేదన్నట్టు ఒక జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కాలేజీలు భారీగా నష్టపోతున్నారు. అలాగే సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది సూసైడ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నిర్ణయం సరైనదా కాదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే తప్పు లేదేమో, కానీ ఇంతవరకు కాలేజీలకు నేరుగా మరి ట్రాన్స్ఫర్ చేసినంత మూలన నష్టం ఎక్కడ జరిగిందా? ఎవరైనా కంప్లైంట్ చేసినారా రేవంత్ రెడ్డి గారికి పోయి నేరుగా కాలేజీలకు నిధులు బదలాయించడం ద్వారా తప్పులు జరుగుతూ ఉన్నాయని? ఒకవేళ తప్పులు జరుగుతున్నాయి అనుకుంటే, దుర్వినియోగం అవుతుంది అనుకుంటే మీ దగ్గర విజిలెన్స్ ఉంది, మీ దగ్గర అనేక రకాల శాఖలు ఉన్నాయి, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, మీరు పూర్తి స్థాయిలో తప్పు జరిగితే పసిగట్టండి. కానీ ఏదో అంటారు చూసినారా, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు అసలు సంస్కరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా వ్యవస్థను సంస్కరించుకొని ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఓన్లీ కాలయాపన చేయడం కోసం ఈ నిర్ణయాన్ని అమలు చేసి ఇటు విద్యార్థులకు డబ్బు లేకుండా, అటు కాలేజీలకు డబ్బు లేకుండా ఎవరికి న్యాయం చేస్తున్నట్టు మొత్తంగా ప్రదర్శనంగా మారింది. ఏ అంశం చూసినా మరి మెట్రో టేక్ ఓవర్ అదొక ప్రదర్శనం, ఇదొక ప్రదర్శనం, ఆ తుంగభద్ర నీళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి వచ్చిన దగ్గర అదొక ప్రదర్శనం. అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఒక పరిణితితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. చాలా విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంది, పరిపాలన విషయంలో తడబడుతున్నారు. ఒక స్థిరంగా ఒక సామర్థ్యంతో కూడినటువంటి
పరిపాలన చేయట్లేదనే భావన ఇప్పటికే ప్రజల్లో నెలకొని ఉంది. అల్టిమేట్లీ సరే రేపు ఎన్నికలు వస్తాయి, మా వాదన మేము పెడతాం, వాళ్ళ వాదన వాళ్ళు పెడతారు, కానీ ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నష్టపోయిన ప్రజలు మళ్ళీ 2.5 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం చేతిలో పరిపాలన ఉంటుంది. ఇట్లా తడబడిన నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్యంతో కూడినటువంటి ఒక పరిపాలన చేస్తే ప్రజలు భారీగా నష్టపోతారనే విషయాన్ని